గురుగారు, వినాయక చవితి రోజున గణపతిని ఆరాధన చేసిన తర్వాత ఆ గణపతి ప్రతిమను నిమజ్జనం చేయకుండా అలానే ఉంచి వచ్చే ఏడాది వినాయక చవితి రోజున మళ్ళీ కొత్త ప్రతిమను తీసుకొచ్చి ఈ పాత ప్రతిమను నిమజ్జనం చేస్తూ ఉంటారు. అలా చేయొచ్చంటారా? అది సంప్రదాయమేనా? సంప్రదాయం అనేది ఎలాంటిది అంటే అమ్మాయి, ఈనాటి కాలంలో ఎవరికి తోచింది వారే సంప్రదాయంగా పాటిస్తూ ఉన్నారు. గణపతిని ఒకే రోజున పూజించాలి. ఈనాటి కాలంలో చెప్పిందే సంప్రదాయం, ఆచరించేదే ధర్మం, ఇలా మారిపోయింది. గాణాపత్య సంప్రదాయంలో స్కాంద పురాణంలో ఉన్న ఆ కల్పాన్ని వినాయక చవితి నాడు పూజించే వ్రతం ఏదైతే మనం చేస్తున్నామో, ఈ వ్రతం స్కాంద పురాణంలో ఉన్న వ్రతం. ఒక విధానం, లక్షణం, శాస్త్రం, పురాణం, వేల సంవత్సరాలుగా ప్రాచుర్యంలో ఉన్న వృత్తాంతం, కథ కూడా ఉన్న సందర్భం. 21 సంఖ్యతో, అలాగే చప్పుడి పదార్థాలతో, ఆరోగ్య రహస్యాలతో, ఖగోళానికి ప్రతీకాత్మకంగా అలంకరించుకున్న పాలవల్లితో ఎన్నో వైజ్ఞానిక అంశాలను నిబిడీకృతం చేసుకున్న ఈ వినాయక వ్రతం, వరసిద్ధి వినాయక వ్రతం ఒక్కరోజే చెయ్యాలి. చవితి తిథి నాడు మాత్రమే. పంచమి నాడు నిమజ్జనం చేసి సప్తర్షి మండలాన్ని పూజించి ఉపవాస వ్రతాన్ని పాటించాలి. అలా కాకుండా భక్తి ప్రపత్తులు ఆధారం చేసుకొని ఎవరికి వారు వారి వారి సంకల్పాలకు అనుకూలంగా సంప్రదాయాన్ని మార్చుకుంటూ వస్తున్నారు. దేశానికి స్వాతంత్ర సమర సందర్భంగా ఏర్పడిన పరిస్థితులలో తిలక్ మహాశయుడు 1891న లాల్ బాగ్ అనేటటువంటి క్షేత్రంలో, ముంబాయి నగరంలో గణపతి ప్రతిమను ఏర్పాటు చేసి నవరాత్రులు అంటూ 9 రోజులు అందరినీ సమీకరించి ఆధ్యాత్మిక మార్గంలో దేశభక్తిని ప్రబోధించడంతో గణపతి నవరాత్రులు ఈరోజు మనం ఏవైతే అనుసరిస్తున్నామో ఇవి 1891లో లాల్ బాగ్లో ప్రారంభమయ్యాయి. యద్యదాచరితి శ్రేష్ఠ తత్తదేవేతరోజన సయత్ ప్రమాణం కురితే లోకస్తదను వర్తతే. ఎవరైతే మంచి ఉద్దేశ్యంతో ఒక పని ప్రారంభిస్తారో ఆ పనిని అందరూ అనుసరించడంతో క్రమేణా అదే ఆచారంగా ఏర్పడిపోతుంది. ఆచార ప్రభవో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుత అని విష్ణు సహస్రనామ స్తోత్రం. ఇలాగా ఏర్పడేవే ఆచారాలు. వాటికి ఆధిపత్యం ఎవరు? విష్ణువు, శ్రీమన్నారాయణమూర్తి. గణపతిని ఒక్క రోజున పూజించి మరుసటి నాడు నిమజ్జనం చెయ్యాలి. గణపతి మనకు అపారమైన జ్ఞానాన్ని ఇచ్చినందువలన ఆ జ్ఞానం 1 సంవత్సర కాలం పాటు మనకు ఉపయోగంగా ఉంటుంది. ఈనాటి కాలంలో జ్ఞానం మనం తీసుకోవడం లేదుగా, అందుకని 10 రోజులు కావాలి. చవితి నుంచి చతుర్దశి వరకు పూజిస్తూ ఉంటాం. పోనీ చతుర్దశి నాడైనా శాస్త్రోక్తంగా నిమజ్జనం చేస్తున్నామా? కాదుగా. అక్కడ మళ్ళీ ధర్మోల్లంఘన చేస్తున్నాం. ఇలా 10 రోజులు కూడా కాదు. మరికొంతమంది ఔత్తరాహికులు, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఈ ప్రాంతాలలో, రాజస్థాన్లోని వారు మరింత విశేషంగా సంవత్సర కాలం పాటు ఆ ప్రతిమని ఇంట్లోనే అట్టి పెట్టుకుంటారు. మళ్ళీ వచ్చే సంవత్సరం కొత్త ప్రతిమ. సంవత్సర కాలం పాటు ఈ గణపతి మాకు బుద్ధిని ఇవ్వాలి, ఇక్కడ బుద్ధికి డబ్బులు ఇవ్వాలనే ఆలోచన ఉంది. సిద్ధి, బుద్ధి, శుభ, లాభ్ అనే సంతానం కలిగి 20 భార్యలతో ఉండే వృత్తాంతం ఔత్తరాహికులలో ఉత్తర భారతదేశంలో బాగా ప్రసిద్ధం. అలా గణపతి మా ఇంట్లో ఉండాలి, శుభుడు లాభుడు కుమారులతో, సిద్ధి బుద్ధి ఇల్లాండ్రతో మాకు డబ్బులు బాగా ఇవ్వాలి, ఇలాంటి సంకల్పాలు ఉంటాయి కనుక ఆ ప్రాంతాల వారు సంవత్సర కాలం పాటు ఆ ప్రతిమను అలాగే ఇంటిలో అట్టి పెట్టుకుంటూ ఉంటారు. అలా పెట్టుకొనకూడదు. ఇది సంప్రదాయం కాదు. ఒక్కరోజు మాత్రమే పూజించాలి, అథవా 3 రోజులు లేదా 5 రోజులు. అంతకు మించి ఇంటిలోని వినాయకులను మనం గృహాలలో పూజించకూడదు. ఎక్సెస్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మరి వీధులలో ఉంచే వినాయకులు చతుర్దశి వరకు, అనంత పద్మనాభ చతుర్దశి వరకు ఎందుకు అంటే, వినాయక సహస్రనామావళిలో ఒక నామం ప్రతి గ్రామాధిదేవతాయై నమః. గ్రామంలో అర్చించబడే వినాయకుడు, ఆ గ్రామానికి సంబంధించిన క్షేమం లభించే నిమిత్తమే అనంత పద్మనాభ చతుర్దశి వరకు. ఇది లోకాచారం, ఇంటికి సంబంధించినది కాదు. ఇలా చేసుకోవాలి. ఇలా చేస్తే క్షేమం కలుగుతుంది.